యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనాన్ని మరి ఒకసారి మనం చదువుదాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఈ నెల వాగ్దానము దేవుడు మనతో మాట్లాడిన వాడై ఉన్నాడు. మనమేమై ఉన్నాం, మనల్ని అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు? తల్లి గర్భములో రూపించబడక ముందే దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఎల్లవేళలా మన ద్వారా ఆయనకి స్తోత్రములు కలగాలని, ఎల్లవేళలా స్తుతులుయు మహిమయు ఘనతయు సమస్తమునకు కారణమైన దేవునిని ఎల్లవేళలా మనం గణపరచాలని నన్ను ఆయన ఏర్పరిచిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పుట్టుట ద్వారా ఆయనకి మహిమ రావాలి, మనం వెదుగుటము ద్వారా ఆయనకి మహిమ రావాలి, మనం జీవించటము ద్వారా ఆయనకి మహిమ రావాలి. మనం ఏమి చేయుచున్నా మన దేవుడు మన ద్వారా ఎల్లవేళలా స్తుతింపబడునుగాక. ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తుతుల మధ్యలో నివసించు దేవుడు మన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎల్లవేళలా మన ద్వారా మన దేవుడు స్తుతించబడునుగాక. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచి ఉన్నాడు.